ఏపీలో నమస్తే అండి. రైట్. ప్రస్తుతం ఏపీలో జడా శ్రవణ్ గారు ఏదైతే వాలంటీర్లకు సంబంధించి కేసు వేయడం జరిగిందో ఇది ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారి మెడకు ఉచ్చు బిగుస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఒకసారి చెప్తారా? అండ్ వాలంటీర్లు కూడా ఒక 50 రోజుల నుంచి కొంతమంది అయితే కనీసం వాటర్ కూడా తీసుకోవట్లేదంట, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉందంటారు? వాలంటీర్ల సమస్య వేరు, వాలంటీర్లు పెట్టిన కేసు పవన్ కళ్యాణ్ గారి పైన ఏమవుతుందని రెండు వేరు వేరు. వాలంటీర్ పెట్టిన కేసుకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల మిస్సింగ్, ఆడబిడ్డల మిస్సింగ్ సంబంధించి జరిగే నమోదైనటువంటి కేసులన్నింటినీ ఒక ఘాట్లో కట్టేసి ఇవన్నీ అపహరణ జరిగిపోయినాయి, ఉమెన్ ట్రాపింగ్ జరిగిపోయింది, సాధారణ మిస్సింగ్ కేసులను కూడా అపహరణగా మార్చేశాడు. చాలా అథెంటిక్ గా నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం అని చెప్పడంతో పాటు అదనంగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికి 50 మందికి ఒక వాలంటీర్ ఉన్నాడు కదా, 50 ఇళ్ళకి వీళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగా చేసుకొని వైసీపీ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్లని అర్థం వచ్చేట్టుగా ఆయన తీవ్ర ఆరోపణలు చేశాడు. అది ఒకసారి బై టంగ్ స్లిప్ కూడా కాదు, చాలా అథెంటిక్ గా మాట్లాడు, నాకు ఇంటెలిజెన్స్ సమాచారం అన్నాడు. ఇక్కడ దీనిపైన ఆ రోజు కేసు నమోదయ్యి వాలంటీర్లు కేసు పెట్టారు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి మిస్సింగ్ కేసుల్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, ఈ మొత్తానికి వాలంటీర్లను బాధ్యులను చేయడం, చాలా తీవ్రమైన ఆరోపణ. దానిపైన వాళ్ళు కేసు పెట్టారు. గుంటూరు కోర్టు పరిధిలో అది కేసు నడుస్తుంది. కారణమైన 2024 తర్వాత ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే గుంటూరు పోలీస్ స్టేషన్, గుంటూరు జ్యుడిషియరీ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ కేసుని విత్డ్రా చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన పెట్టిన కేసుని. దీన్ని జడా శ్రవణ్ గారు మాజీ జడ్జి కూడా, వారు లాయరు, మాజీ జడ్జి ప్లస్ ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన 2 రకాల ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ కేసును మొత్తం పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారు కేసును ఎదుర్కోక తప్పదు, ఇది ఆయన ఒక రకంగా ఆయన మెడకు చుట్టుకుంటా ఉంది ఈ కేసు అనేది నిజం. ఎందుకంటే 2 రకాల ఛాలెంజ్ చేస్తున్నాడు జడా శ్రవణ్ గారు. ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే వాల్యుబుల్ పాయింట్, పవన్ కళ్యాణ్ గారి పైన కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధుల యొక్క వ్యాజ్యాలని చూసేది విజయవాడ కోర్టు, ఒకే ఒక కోర్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి కేసు నమోదైనప్పుడు ఆయన ప్రతిపక్షం, ఆయన ప్రజాప్రతినిధి కాదు. కానీ ఈరోజు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన పైన కేసును విచారించాలంటే, అంటే ఉపసంహరణ కూడా విచారణలో భాగమే కదా, చేయాలంటే గుంటూరులో ఉన్న పరిధిలో ఉన్న కోర్టు ఆ కేసును ఫస్ట్ విజయవాడకు ప్రజాప్రతినిధుల కోర్టుకి షిఫ్ట్ చేయాలి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి. ప్రూవ్ ప్రాసెస్ని చేయలేదు కాబట్టి అది చెల్లదు అని ఒక సవాల్ చేస్తున్నాడు. రెండో సవాల్ చాలా కీలకమైంది. అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు నన్ను ఏమైనా ఒక మాట అన్నారనుకోండి, నేను మీ పైన పరువు నష్ట దావా వేస్తా. మీరు దుర్మార్గుడు, మీరు అవినీతి పరుడు అన్నారనుకోండి, నా క్యారెక్టర్ని నా పరువు పోగొట్టారు కాబట్టి స్వర్ణ గారి పైన నేను కోర్టులో పిటిషన్ వేస్తాను. తర్వాత నేను ఒక అవగాహనకు వచ్చి నేను విత్డ్రా చేసుకుంటా. కానీ అదే మీరు మీ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ అవినీతి పరులు అని అనుకున్నారు, నేను చిత్తూరు జిల్లా వాడిని, నేను కేసేస్తా. నేను విత్డ్రా అయిపోయినాడు ఇంకో చిత్తూరు జిల్లా వాడు వస్తాడు. ఎందుకని మీరు చిత్తూరు జిల్లా వాళ్ళందరినీ అవినీతి పరులు అన్నారు, నన్ను ఒకరినే కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారి పైన కేసు వేసిన ఆ వాలంటీర్ వెళ్ళిపోవచ్చు, కానీ 2,70,000 మంది ఏ వాలంటీర్ వచ్చినా కేసు అవుతుంది. ఎందుకంటే నువ్వు వాలంటీర్లు సమ్ XYZ అనలేదు కాబట్టి. ఇది విస్తృతమైనటువంటి ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా విచారించాల్సిందే. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. అది నెంబర్ అయిన తర్వాత కేసేస్తారు, ఆయన వదలడు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, జడా శ్రవణ్ మొండి వ్యక్తి. రెండోది, ఆయనకి స్టఫ్ ఉంది. ఆయన కేవలం లాయర్ కాదు, రిటైర్డ్ జడ్జి కూడా. సారీ, ఇంతకుముందు జడ్జి కూడా రిజైన్ చేసి వచ్చాడు. ఒక పార్టీకి అధ్యక్షుడు, ధైర్యం ఉంది, కెపాసిటీ ఉంది, న్యాయ వ్యవస్థ పైన అవగాహన ఉంది. కాబట్టి ఆయన వదలడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తీవ్ర ఆరోపణలు ఆయన కేసును ఎదుర్కోక తప్పదు. గుంటూరు కోర్టులో విత్డ్రా చేస్తున్నంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సిందే, ఆయన ఆన్సర్ చేయాల్సిందే. దీన్ని ఆయన లీగల్గా ఫేస్ చేయక తప్పదు. సార్, ఇక్కడ అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఆరోపణలు చేశారో దానికి సంబంధించి కేసు వేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు.
ఒక రకంగా చెప్పాలనంటే ఇది కరెక్టే అంటారా? అలా చేయొచ్చు అంటారా? నైతిక అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశాలు ఉన్నాయి, సాంకేతిక అంశాలు ఉంటాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి కేసు చూసాం. ఆయన మీరు కేసు విత్డ్రా చేసుకోవడం కరెక్టా కాదా రెండోది పెడితే కరెక్ట్ పద్ధతిలో చేయాలి కదా. గుంటూరు కోర్టులో చేయకూడదు, ప్రజాప్రతినిధుల విచారణ చేసే కోర్టులో చేయాలి. అది చేయలేదు కాబట్టి ఆయన లీగల్ గా పోయినాడు. కాబట్టి టెక్నికల్ గా ఏ మిస్టేక్ చేసినా ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు. ఇది ఫస్ట్ పాయింట్. ఏదైనా ఒక కేసు నమోదైన తర్వాత ప్రభుత్వాలు విత్డ్రా చేసుకునే అధికారం ఆ పీపీకి ఉంటుంది. కానీ దాని విస్తృత ప్రయోజనం ఎవరైనా దాన్ని ఛాలెంజ్ చేస్తే లీగల్గా టెక్నికల్గా చేయకపోతే ఖచ్చితంగా కేసు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ సాంకేతికంగా ఏ రకంగా విత్డ్రా చేసుకున్నా తిరిగి ఓపెన్ చేసే అధికారం కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. తిరిగి పునర్విచారణ చేయవచ్చు. పునర్విచారణ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిపైన పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి త్రూ ప్రాపర్ ఛానల్లో టెక్నికల్గా విచారణ జరిగి నిర్దోషిగా బయట వస్తే ఒక రకం. అట్లా కాకుండా అది ఎప్పుడో జరుగుతుంది కాబట్టి మన అధికారులు ఉన్నాం కాబట్టి పెట్టిన అధికారులే పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా త్రూ ఛానల్ ద్వారా విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, ఓ పని అయిపోతుంది కదా అని అనుకుంటే పని అయిపోవచ్చు. ఈ రోజుకి టెక్నికల్గా తప్పు జరిగితే లీగల్గా ప్రొసీడ్ అవుతారు. టెక్నికల్గా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కేసు విత్డ్రా చేసుకున్నా రేపు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ పునర్విచారణ చేస్తారు, మళ్ళీ మొదటికి వస్తారు. కాబట్టి ఇది రెగ్యులర్ తంతే అవుతుంది. సరే, అధికారులు ఎవరు ఉంటే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. రాజకీయంగా ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం ఉన్నంత కాలం ఇది ఖచ్చితంగా కొనసాగే చర్చగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని అంటే ఏపీకి సంబంధించిన ప్రజలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా వాలంటీర్లు. సో గత 50 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. కొంచెం వాటర్ మాత్రమే తీసుకుంటున్నారట, అది కూడా కొంతమంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి బేషరతుగా కనీసం నోరు కూడా మెదపట్లేదు. ఎలా చూడాలి? అంటే వాళ్ళది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల కన్నా వాళ్ళ భవిష్యత్తు ప్రధానమైంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు టెక్నికల్ గా కోర్టుకి వెళ్తారు. వాళ్ళకి లేరు కదా, పనిలో లేరు కదా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ఇచ్చిన హామీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నాడు, ఏదంటే అది కార్యక్రమాలకు వాడుకుంటున్నాడు, రాజకీయ కార్యక్రమాలు వాడుకుంటున్నాడు, మేము అధికారానికి వస్తే 5-10 చేస్తాము, అదేవిధంగా మిమ్మల్ని పద్ధతిగా వాడతామని చెప్పినారు. ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు వాలంటీర్లు అయితే తిరిగి పనిలో పెట్టే పరిస్థితి కనపడలేదు. దానికి 2 కారణాలు. ఒకటి, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన వరకు వాళ్ళని 5 నుంచి 10,000 చేస్తారనేది ఒక రాజకీయ హామీ. వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ ఏడ వ్యతిరేకులు అయిపోతారని వాళ్ళకి ఒక హామీ ఇచ్చినారు. వాళ్ళకి పొలిటికల్గా ఇచ్చిన హామీనే ప్రత్యేక పరిస్థితిలో ఇచ్చిన హామీ. రెండో అంశం, ఆర్థికంగా వాళ్ళని ఇంకొక 100 కోట్లు 200 కోట్లు పెట్టి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఎందుకు మళ్ళీ తిరిగి వాళ్ళ పనిలో పెట్టుకోరేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళు చేసే పనులన్నీ గ్రామ సచివాలయ సిబ్బందితో చేపిస్తున్నారు. వాలంటీర్లు చేసే పనిని విజయవంతంగా గ్రామ సచివాలయ పర్మనెంట్ ఎంప్లాయీస్తో చేయించేస్తున్నారు. పని అయిపోతున్నప్పుడు కొత్తగా ఇంకొన్ని పెట్టుకుంటారు. ఈ 3 కారణాల రీత్యా వాలంటీర్లని తీసుకోవడం అంత సులభం కాదు. అయితే వాళ్ళ ఆందోళనలో ఒక నైతికత ఏముందంటే, మాకు మీరు చెప్పారు కదా ఎలక్షన్లో 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచుతాము, మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తామని మాకు చెప్పారు కదా, కాబట్టి అమలు చేయండి అని వాళ్ళు ఖచ్చితంగా అడిగే రైట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇంక వాళ్ళ రైట్ నెగ్గుతుందా, ప్రభుత్వ రాజకీయం నెగ్గుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది.